నమస్తే అందరికీ. అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మమ్మీ లేదని చెప్పి ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చక్కగా వంటాం అందరూ. ఎవరైనా వాళ్ళు చేస్తారు కదా అని, ఎట్లాగో మనమే చేయాలి లేచి పని అని అనుకున్నప్పుడు తప్పన లేచి నిద్రనే పట్టది. నేనైతే 3:30 నుంచి మెస్లీ 5:30కి లేచి పని చేసిన. మమ్మీ లేదు ఇవాళ. 8 వరకే పని అంతా అయింది. మా హద్దుకు వినిపించిన, మా డాడీ తీసుకెళ్తుంది, బండి మీద పోయింది ఆమె. వంట అయింది. నిన్నటిదే సాంబార్ ఉంది. సాంబార్తోని ఈ పూట కానిచ్చేసి మధ్యాహ్నం వరకు ఏమన్నా వండుకునేదని చెప్పేసి వంట కర్రీ చేయలేక ఒక రైస్ పెట్టేసి అమ్మకి తినిపించేసి పంపించేసిన. ఎండాకాలం ఏ కూర లాగైనా కానీ సాంబార్ మంచిగా అవుతుంది. సపరేట్గా తినచ్చు, 2 రోజులైనా పోసుకోవచ్చు. ఎప్పట్లాగే ఆమె వదిలేసిన ఎల్లో మిషన్ ఎక్కాలిగా. ఆమె వచ్చే వరకు ఒకటన్నా కుడితే, లేదంటే మా మమ్మీ పొట్టు కొడుతుంది. ఏం చేసినావు? మీ అందరూ తిన్నారా? ఏం చేస్తారు? కామెంట్ చేయరు. ఇలా సోమవారం అందరు ఒక్క పొద్దులు, వాళ్ళు పూతలు, ఒక్క పొద్దులు, దేవుళ్ళు, పూజలని. సాంబార్ చిక్క అయింది, పప్పే మిగిలిపోయింది. ఇదంతా పోసుకున్నారు అందరు నిన్నటి నుంచి. మధ్యాహ్నం వరకు ఎగ్ అన్నం మనం తీసుకోవచ్చు. ఈ వైట్ డ్రెస్ 3 రోజులు కుడతాను తీసుడు, లోపల పెట్టుడు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి లోపల పెట్టుడు అవుతుంది. దారం కూడా చుట్టిన నేనైతే కుడతా అని. దారం చుట్టినాక మళ్ళీ ఈ బ్లౌజ్ కుట్టిన అర్జెంట్ అయితే. ఫైనల్గా 3 రోజుల సాహసం తర్వాత డ్రెస్ అయింది. దీనికి ఎన్ని ముహూర్తం మంచలేదు. నిన్న మొన్న ఇయ్యాలనే మంచిగుంది. దోరలు కూడా మొత్తం చిన్న చిన్న పిల్లలు మొహాద్యతలో పడుతుంది. దీని మీద స్టిచ్ చేస్తే అయిపోతుంది. ఇంకో ఫ్రాక్ కుట్టడానికి ట్రై చేయాలి అట్లీస్ట్. కానీ కరెంటు పోతుంది, వస్తుంది ఊకే కరెంటు పోతే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంతా పిస అవుతుంది, కుట్టబుద్ధి కాదు. ఇలా ఇంట్లో ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఇంకంత ఆగమాగం అవుతుంది. చూడు, ఎటు చూసినా అయితే టీవీ, లేదంటే ఫోను. ఇంతకు మించి వేరే టైంపాస్ అవుతలేదు, కుట్టద్దు అవుతలేదు కూడా ఒక్కదానికి. వీడియో కూడా చిన్నగా వస్తుంది. నేను మొన్న అంత పెద్ద వ్లాగ్ కాదు, కానీ వ్యూస్ మాత్రం అస్సలు వస్తలేవు. కొంచెం వ్యూస్ వచ్చేలాగా ట్రై చేయర్రి. ఈ పెద్ద ఛానల్నే చూస్తారా ఎప్పుడు? చిన్న చిన్న ఛానల్ చూడరా? కాస్త చిన్న ఛానల్ కూడా పట్టించుకోర్రి. అంత పెద్ద ఛానల్ అయినా చిన్న కింద నుంచే కదా వచ్చింది. మీరు చూస్తేనే కదా పెద్ద ఛానల్ అయింది. మమ్మల్ని కూడా అట్లా మా ఛానల్ కూడా అట్లా చూస్తే మా ఛానల్ కూడా పెద్ద పైనకి పోతుంది కదా, కాస్త పెద్దగా అయిపోతుంది కదా. లైక్ చేయరి. లైక్ చేస్తేనే మీరు చూసిన ఈ వీడియో కొంచెం జనాలకు ఇంకొందరికి సజెస్ట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు గంట బెల్ ఉంటుంది, దాన్ని కొట్టుకొని రెడీగా ఉంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు చెప్పన పైన నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినాక వెంటనే చూడొచ్చు. వీలు కాకపోతే అయితే ఆ వీడియో వచ్చింది అని చెప్పేసి మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇప్పుడు వీలు కాకపోతే నెక్స్ట్ అయినా
వీలైనప్పుడు టైం ఉన్నప్పుడు డేటా ఉన్నప్పుడు సెర్చ్ చేసి చూడొచ్చు. అంతేనా? కాస్త సపోర్ట్ చేయరి మమ్మల్ని కూడా, మా ఛానల్ కూడా సపోర్ట్ చేయరి, కాస్త చూడుర్రి మమ్మల్ని. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు నా షో తిన్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. ఓకేనా? మంచిగా తిని కూలర్ వేసుకొని పడుకోరి. బాయ్.